ప్రేమ అనురాగము రెండు ఒక్కటే. Love and affection, they are the same. అయితే ఈ అనురాగం అనేటువంటిది ప్రాపంచ విషయ వాసనలపైన మరల్చినప్పుడు ఇది కొంత మాలిన్యమవుతుంది. When this attachment is directed towards the worldly things, it gets polluted. ఈ మాలిన్యము చేత సుఖదుఖములు ఏర్పడుతుంటాయి. On account of this pollution, there will be joy and sorrow. ఆశా నిరాశలకు గురి అవుతుంటాడు మానవుడు. There will be fulfillment and disappointment. కానీ ప్రేమ భగవంతుని పైన మరల్చినప్పుడు ఇది నిత్య సత్యమై, నిర్మలమై, నిస్వార్థమై, నిరంకుశమై, దివ్యమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. When you direct this love towards God, it becomes permanent, it becomes truth, it becomes pure, and it becomes divine. దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని కూడా నువ్వు వేదాంతం వర్ణించింది. This has been described by Vedanta as one which transcends all quality, which is truth itself, which is all virtues and all great qualities. అమృతము అతి మధురమైనదని శాస్త్రములు బోధిస్తూ ఉంటాయి. Scriptures describe nectar as very sweet. కానీ ప్రేమ అమృతం ముందు ఏమాత్రం కూడాను గిట్టదు. But love is greater than even nectar. ప్రేమ ముందు అమృతము చప్పిడిగా మారిపోతుంది. Nectar becomes tasteless and insipid before love. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవులు అర్థము చేసుకోలేరు. Ordinary human beings can never understand such sacred love. ఇట్టి ప్రేమ కేవలము ఒక ఆనందమనేటువంటి యొక్క సాగరంను మదనము చేసినప్పుడు పుట్టేటువంటి పవిత్రమైన స్వరూపమే. When you churn the ocean of bliss, this love springs forth. నామామృతం అనేటువంటి సముద్రమును మదనము చేసినప్పుడు ఈ నామం అనేటువంటి యొక్క సముద్రం నుండి ఆవిర్భవిస్తుంది ఈ ప్రేమ అనేటి సుధి. This nectar of love emanates when the ocean of name is churned vigorously. సకల వేద శాస్త్ర ఇతిహాస పురాణములను మదించినప్పుడు వెలువడేటువంటి యొక్క సుధానిధియే ఈ ప్రేమ. This love is the result of churning of all the scriptures and all the great